వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. మనము బొట్టు పెట్టుకునేటప్పుడు కొన్ని మిస్టేకులు చేస్తూ ఉంటాం. అంటే ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి? చూపుడు వేలుతోనా? లేదంటే ఉంగరం వేలుతోనా? మధ్య వేలుతోనా? అదేవిధంగా చిత్రపటాలకి దేవుని ప్రతిమలు ఉంటాయి కదా! అక్కడ బొట్టు పెట్టేటప్పుడు ఎట్లా బొట్టు పెట్టాలి? ఇవన్నీ తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మనకొచ్చే ఫలితం కంటే నష్టం ఎక్కువ జరుగుతా ఉంటది అని అంటుంటారు. సో, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారున్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, బొట్టు పెట్టుకోవడం వల్ల అంటే మనం సైంటిఫిక్‌గా నేను చాలామంది డాక్టర్లతోటి, ఆక్యుపంక్చరిస్ట్‌లతోటి ఇంటర్వ్యూలు చేస్తుంటాను. సో, మనకి ఆజ్ఞా చక్రం అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. సో, మనకి దృష్టి పరంగా బావుంటది. హైట్ పెరగాలనుకున్నోళ్ళు పిల్లలకైతే ఈ భాగంలోనే ఇట్లా ప్రెస్ చేసినా కూడా హైట్ పెరుగుతారని అంటుంటారు. సో, కానీ అసలు ఆ బొట్టు పెట్టుకోవడంలోనే కొంచెం తప్పు చేస్తున్నాం మనము. కొంచెం కాదు, చాలా వరకు తప్పు చేస్తున్నామని ఆఫ్ ది రికార్డ్ మీరన్నారు. సో, ఏ వేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి గురూజీ? మనకు గమనించుకున్నట్లయితే నవీన్ గారు, బొట్టు పెట్టుకునేటువంటి విధానం శాస్త్ర ప్రకారం ఒకప్పుడు చాలామంది ఆచరించేవాడు. ఓకే. వీక్షించేటువంటి మిస్టర్ భక్తి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఇది ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇది మన ప్రతి దైనందిన కార్యక్రమంలో ప్రతిరోజు మనం ఏదో ఒక తప్పు చేస్తున్నాం ఈ బొట్టు పెట్టుకునేటువంటి విషయంలో. అంటే ఈ బొట్టు పెట్టేటువంటి విషయము మనకు చాలామంది ఎక్కువగా వాడేటువంటిది చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు. అయితే మనం బొట్టు పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి? ఇంటికి వచ్చినటువంటి అతిథులు వాళ్ళకి పండు తాంబూలం ఏదో ఇచ్చి పంపిస్తాం. వాళ్ళకి ముత్తైదువుగా వాళ్ళకి బొట్టు పెట్టి పంపిస్తాం. అలాగే మనము శుభకార్యాలకు వెళ్తుంటుంటాం. వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నటువంటి దంపతులకి ఏదైనా బట్టలు పెడుతుంటాం. పెట్టేటప్పుడు ఊరికే పెట్టాం కదా, వాళ్ళకు కూడా బొట్టు పెట్టి పెడతాం కదా. ఆ విధంగా ఇంట్లో మనం చక్కగా ఇంట్లో కూర్చోగానే చక్కగా పూజ చేసుకుంటుంటాం. ప్రతి అమావాస్యకు ఒకసారి ఇంట్లో శుభ్రంగా పూజా మందిరంలో చిత్రపటాలు తుడుచుకొని అలవాటు ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ తుడుచుకొని మళ్ళీ బొట్లు పెట్టేటప్పుడు చేసే దాంట్లో మనం కొన్ని తప్పులు చేస్తున్నాం. తర్వాత ప్రతి అమావాస్యకి కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తాత ముత్తాతలకు సంబంధించి వాళ్ళ చిత్రపటాలకి మళ్ళీ బొట్టు పెట్టుకునేటువంటి విధానం, ఇందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. సో వీటి గురించి మనం సవివరంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం స్నానం చేసి రాగానే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి, మన ఇంట్లో మనం బొట్టు పెట్టుకున్నాం. పెట్టుకునేటప్పుడు చాలా మంది ఉంగరం వేలుతో పెట్టుకుంటారు. కొంతమంది చూపుడు వేలుతో ఇలా పెట్టుకుంటారు. తప్పండి. ఎప్పుడైనా కానీ మధ్య వేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి. అందుకనే ఆజ్ఞా చక్రం మీరు అన్నారు కదా, ఇట్లా పెట్టుకున్నప్పుడు ఈ మధ్య వేలుని టచ్ చేసేది ఈ వేలే. మన ఆజ్ఞా చక్రాన్ని టచ్ చేసేది ఈ వేలే. ఈ వేలుకి తప్ప ఈ 5 వేలలో మన ఆజ్ఞా చక్రాన్ని ముట్టుకునే అర్హత ఏ వేలుకి లేదు. అందుకే ఆజ్ఞా చక్రానికి ఈ వేలుకి సంబంధం ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకుని ఆయుక్కారకుడు, ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు. అందుకని మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మనం మధ్య వేలుతో పెట్టుకోవాలి. అలాగే చాలా మంది దేవతా చిత్రపటాలు ఉంటుంటాయి. పాపం భక్తి ఉంటుంది, కాదనట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఇలా పెట్టుకుంటారు. అంటే ఒకేసారి మల్టిపుల్ యాక్షన్గా అయిపోవాలని చెప్పి గంధము అలాగే కుంకుమ 2 పెడతారు. టక్కున ఇది తీసేసి గంధం తీసేది ఈ విగ్రహానికి అలా పెట్టి మళ్ళీ ఇలా పెట్టేస్తుంటారు. మళ్ళీ పక్క పెడతారు. ఇలా 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 అంటే ఈ వేలు 2 మల్టిపుల్ ఒకేసారి యూజ్ చేస్తారు. చాలా తప్పండి. ఎప్పుడైనా కానీ దేవతా చిత్రపటాలకి, దేవతా విగ్రహాలకి మనం పెట్టేటప్పుడు ఏంటంటే, మనం మన ఒంటి మీద ఒక శుభ్రమైన వస్త్రం ఇక్కడ పెట్టుకొని దేవతా చిత్రపటాలు పెట్టగానే ఫస్ట్ గంధం తీసి ఈ వేలుతో, ఉంగరం వేలుతో ఈ విధంగా దేవతా చిత్రపటాలకి పెట్టి అప్పుడు దీన్ని ఇలా తుడుచుకొని మళ్ళీ దీంతో మళ్ళీ కుంకుమ పెట్టాలి. ఇలా దేవతా చిత్రపటాలకి. ఇక తర్వాత పెద్దవాళ్ళ చిత్రపటానికి ఎల్లప్పుడూ కూడా కనబడగానే పెద్దవాళ్ళ చిత్రపటాలకి మనం చూపుడు వేలు మాత్రమే ఉపయోగించాలి శాస్త్ర ప్రకారం. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళకి సంబంధించినటువంటిది పిండ ప్రదానాలు కార్యక్రమం చేస్తున్నప్పుడు పిండములకి మీరు విభూతిని తడిపి పెట్టమంటారు. బ్రాహ్మడు చేయించే ప్రక్రియలో
చూపుడు వేలుతో అద్దండి అని అంటాడు పిండములకి. ఓకే. ఓకే. అక్కడ అలంకరణ చూపుడు వేలుతో చేయాలి. అందుకని పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడాను ఈ సంబంధించినటువంటిది ఈ యొక్క చూపుడు వేలుతోనే చేయాలి. ఓకే. ఆఖరణ వచ్చేటువంటిది ఇది చాలా విలువైనటువంటి సమాచారం. మన ఇంటికి ఎవరైనా పెద్ద ముత్తైదులు వస్తారు, లేదా మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తాము, వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి బట్టలు పెట్టే సందర్భంగా ముందు బొట్టు పెడతాము, లేదా మన ఇంటికే ఫంక్షన్స్కి వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు మనమైనా కానీ బొట్టు పెట్టాలి. అవును. అప్పుడు మన ఎవరికైనా కానీ బొట్టు పెట్టేటప్పుడు మనం ఇలా తీసుకొని బొటన వేలితో వాళ్ళకి బొట్టు పెట్టాలి. ఓకే. ఓకే. ఆ విధంగా చేయాలి. అలా చేస్తేనే సరైనటువంటి ప్రక్రియ. ఓకే. ఓకే. కాబట్టి మన ఇంటికి ఎవరు ముత్తైదులు వచ్చినా వాళ్ళకి పండు తాంబూలం రేగ బట్ట ఇచ్చేటప్పుడు బొటన వేలితో బొట్టు పెట్టాలి. మనము ఎవరికైనా బట్టలు పెట్టేటప్పుడైనా వాళ్ళకి పెట్టాలి. ఇలా ఫంక్షన్స్లలో పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంటి ఆడపడుచులు వెళ్తారు, ఇంటి వాళ్ళు ఏదైనా పూజ చేసుకుంటారు, గృహప్రవేశం, బట్టలు పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆడవాళ్ళు నేను దగ్గర నుండి చూశానండి, అందులో కుంకుమ భరిణిలో కుంకుమ తీసి ఈ వేలుతో ఇలా అంటించి బట్టలు పెడుతుంటారు, లేదా ఈ వేలుతో పెడుతుంటారు. చాలా తప్పు. ఓకే. ఎల్లప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి ఇలానే పెట్టాలి. పురుషులైనా స్త్రీలైనా ఇలాగే పెట్టాలి. శాస్త్రబద్ధంగా చెప్పాలి. శాస్త్రబద్ధంగా చెప్పాలి. ఈ వేల్కి అంటే మనం సైంటిఫిక్ గా కావచ్చు, లేదంటే ఆధ్యాత్మికంగా కావచ్చు, చెప్పాలంటే ఏంటి గురించి, అంటే ఇట్లా పెట్టడం వల్ల అంటే ఈ సంబంధించినటువంటి బొటన వేలు అనేటువంటిది మనకి ఎప్పుడు కూడాను ఎదుటి వాళ్ళకి ఆశీర్వచన బలం. ఓకే. అలా ఇప్పుడు మీకు చూసారనుకోండి, మనకు శక్తిపాతం చేస్తాం, ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మన బొటన వేలు వాళ్ళకి బురుకుటి దగ్గర ఉంటుంది. ఇలా నాకు నేను పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మీ మీద చేయి పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మీ మీద ఇలా చేయి పెట్టినప్పుడు ఈ ఆజ్ఞ చక్రాన్ని నా బొటన వేలు తాకుతుంది. ఓకే. ఓకే. ఇందులో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్. ఆ విధంగానే ఇప్పుడు మనకు ఎవరైనా కానీ శక్తిపాతం చేసేటప్పుడు ఇలాగే చేస్తారు, మన బొటన వేలుకి వాళ్ళ యొక్క సంబంధించినటువంటిది పెడతారు. ఇంకా ఆఖరణ చిటికన వేలుతో చేసేది ఎవ్వరికీ బొట్టు పెట్టకూడదు. ఎక్కడ ఈ చిటికన వేలుతో ఏ సంబంధించి కూడా బొట్టు పెట్టకూడదు, అసలు వాడకూడదు. ఇది శాస్త్రం. ఏదో పెళ్ళైనప్పుడు మాత్రం ఇట్లా పట్టుకోవడానికి అంతే, అంతే తప్ప ఈ చిటికన వేలుతో మనం ఎప్పుడూ కూడాను బొట్టు పెట్టకూడదు. ఓకే. ఓకే గురుజీ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుజీ. మీలో కూడా చాలా మంది తెలిసి తెలియక ఈ బొట్టు పెట్టే విధానాన్ని ఇప్పటికే ఏమైనా తప్పులు చేసి ఉంటే ఇప్పటి నుంచైనా సరిదిద్దుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాం. సో మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా 10 మందికి రీచ్ అయ్యేలా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గురుజీ, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. బండి మీద పోతూ దేవాలయం కనబడగానే బండిని కాస్త ఆపి ఇలా నమస్కారం చేసుకున్నాడు. ఆ పద్ధతి సంస్కారం. అట్లా ఉండాలి, అంతే తప్ప బండి మీద పోతూ ఇట్లా కనబడగానే ఇట్లా ఇట్లా అనుకుంటే తప్పది. నీకు ఉన్నది భక్తి ఉంది, ఎవరి కోసమో ఎవరో చూస్తారని భయపడడం దీనికి నిజంగా రోడ్డు మీదే ఉంటుంది కొన్ని దేవాలయాలు. ఒక్క నిమిషం ఆపి నమస్కారం చేసుకుని భక్తిగా ఆ శిఖరాన్ని చూసుకొని నమస్కారం చేసుకుంటే మనకు ఆ దైవానుగ్రహం కలుగుతుంది.